హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాణి ఛానల్. సో ఇందాకే విష్ణు విన్యాసం చూసొచ్చాను. సో ఆ సినిమా ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుకుందాం. సో బేసిక్గా కొత్త దర్శకులు, కొత్త రైటర్స్ దయచేసి మీ మొదటి సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు అది మీ బెస్ట్ స్క్రిప్ట్ అయినప్పుడు మాత్రమే సినిమా షూటింగ్కి వెళ్ళండి. సో సినిమా విషయానికి వస్తే 2 hours 7 minutes సినిమా అంతే. బట్ అయినా కూడా చాలా మూమెంట్స్ అసలు డైరెక్షన్ లెస్గా, ఎయిమ్ లెస్గా ఉన్నట్టు అనిపించినాయి. సో సినిమా మొదలవ్వడం వచ్చేసి బేసిక్గా హీరోయిన్కి ఒక యూనిక్ సమస్య ఏదో ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అలాగే హీరో ఏమో న్యూమరాలజీ అంటే పిచ్చి అనేలాగా స్టార్ట్ చేస్తారు. సో ఇద్దరు వాళ్ళ వాళ్ళ బిహేవియర్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ని అట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ సడన్ గా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే మందు తాగుతా అంటది, సిగరెట్లు తాగుతానంటది, అంటే ఏందో విచిత్రంగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ లో కూడా కన్సిస్టెన్సీ కనపడదు. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని కామెడీ బిట్స్ పడినాయి ఆయనకి, బట్ అవి నాకైతే పెద్ద అంటే సినిమాకి నేను కనెక్ట్ అవ్వలేకపోయినాను, అసలు ఏ పాయింట్ కూడా కనెక్ట్ అవ్వలేకపోయినాను. సో అట్లా ఇంటర్వెల్ దగ్గర ఫైనల్ గా హీరోయిన్ ఆ యూనిక్ ప్రాబ్లమ్ అని అన్నాం కదా, అది ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇంటర్వెల్ దగ్గర రివీల్ చేస్తారు. చాలా సిల్లీగా అనిపించింది ఆ పాయింట్ కూడా. సో ఫస్ట్ హాఫ్ అయితే అట్లా ఫైనల్ గా అక్కడక్కడ కామెడీ బిట్లు ఉన్నా కానీ నేనైతే అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయినాను. ఇంకా పోన్లీ సెకండ్ హాఫ్ లో ఏమన్నా ఉందేమో అని చూస్తే సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ ట్రాక్ పోయింది. అంటే ఏమేమో చేసినట్లు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ముందు అసలు ట్విస్ట్ రివీల్ చేస్తారు. అది కూడా చాలా అంటే చాలా సిల్లీగా అనిపించింది, చాలా అమాచ్యూరిష్ రైటింగ్ లాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ గారు క్యూట్గా ఉన్నారు, బాగా చేశారు. మిగతా అందరూ కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లే అనిపించింది మనకు. అసలు సత్య గారు, బ్రహ్మాజీ గారు, అంటే ఇంత ప్యాడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంతమంది ఉన్నా కూడా అస్సలు కామెడీ జనరేట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. బీజిఎం కూడా చాలా లౌడ్గా ఉంది, చాలా లౌడ్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకునేంతగా కూడా ఏం లేదు సినిమాలో. ఎనీవేస్, కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.